బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో రైతులు ఆందోళన బాటపట్టారు. ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కోరుట్ల ప్రధాన రహదారిపై బటాయించారు. కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చేంత వరకు ధర్నా విరమించేది లేదని తేల్చి చెప్పారు. ఇప్పటికే ప్రకృతి విపత్తుకు అనేక నష్టం జరిగిందని, ఇప్పుడు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నష్టపోతున్నామని వాపోయారు. వెంటనే కొనుగోలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఇక రైతుల ధర్నాతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇప్పటి వరకు కూడా లారీల కొరత వల్ల రైతుల వడ్లు బస్తాలు నాణ్యాయి పోతలేవు. మరి రైతులు చాలా బాధపడుతున్నారు. మరి ఆ బాధతో ఇలా రోడ్ ఎక్కే పరిస్థితి వచ్చింది. రైతును నిలువెల్ల దోపిడీ చేస్తూ రైతును చాలా కష్టపెడుతున్నటువంటి ప్రభుత్వం మరి బాధ్యత లేకుండా, చైర్మన్ గారు కూడా, డైరెక్టర్ గారు బాధ్యత లేకుండా వివరిస్తారు. ఖచ్చితంగా లారీలు పంపించి ఇమ్మీడియట్గా రైతుల వడ్లను తీసుకుపోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాంటైనర్ బస్తాలు తీసుకుపోలేదు, ఇంకా కొన్ని కుప్పలు ఉన్నవి. తర్వాత లారీల సమస్య, దీనిపై రైతులందరం కలిసి రోడ్డు మీద ధర్నా చేయడం జరిగింది. స్థానిక ఎస్ఐ గారు వచ్చి ప్రతిరోజు ఒక 5 లారీలు పంపిస్తా అని మాట ఇవ్వడం జరిగింది. దానికి ఆయన మాట ఈ రోజు నుండి లారీలు యథావిధిగా రావాలి. రాని ఏడల రేపటి రోజున మళ్ళా ఇదే సీట్ రిపీట్ చేద్దామని రైతుల పక్షాన మేము తెలియజేసుకుంటున్నాము. మళ్ళా లారీలు వచ్చిన తర్వాత ఇక్కడ లారీ డ్రైవర్ దస్తకు 2 రూపాయలని, లేకపోతే కొత్త కళ్ళంలో